న్యూజిలాండ్ తో జరగబోయే 3 మ్యాచ్ల ODI సిరీస్ కోసం BCCI టీమిండియా స్క్వాడ్ ను అనౌన్స్ చేసింది. ఈ సెలక్షన్ లో కొందరు ప్లేయర్స్ కి షాక్ తగిలితే ఇంకొందరు తిరిగి వచ్చారు. దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అదిరిపోయే సెంచరీ కొట్టిన రుతురాజ్ గైక్వాడ్ ని ఈ సిరీస్ నుండి డ్రాప్ చేశారు. అంతకుముందు మంచి ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ కూడా ఈ స్క్వాడ్ లో చోటు దక్కలేదు. సెంచరీ కొట్టిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ని పక్కన పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. కానీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఉంది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇంజరీ నుండి కోలుకుని తిరిగి టీంలోకి వచ్చాడు. NCAలో ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవడంతో శ్రేయస్ అయ్యర్ ని టీంలోకి తీసుకున్నారు. అయితే జాన్ 6th జరగబోయే విజయ్ హజారా మ్యాచ్ లో శ్రేయస్ మళ్ళీ ఫిట్నెస్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయ్యర్ తో పాటు ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి స్క్వాడ్ లోకి వచ్చాడు. కోల్కతా టెస్ట్ లో నెక్స్ట్ స్పాజం వల్ల గిల్ సౌత్ ఆఫ్రికా ODI కి దూరం అయ్యాడు. ఇప్పుడు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మరోవైపు ఫిబ్రవరి 7th నుండి జరగబోయే T20 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చారు. హార్దిక్ ఇంకా 10 overs వేయడానికి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదని BCCI తెలిపింది. అలాగే బుమ్రా కూడా ఈ సిరీస్ నుండి రెస్ట్ ఇచ్చారు. టీమిండియా పేస్ బౌలింగ్ చూస్తే మొహమ్మద్ సిరాజ్ తిరిగి టీంలోకి వచ్చాడు. అతనితో పాటు హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ మరియు హర్షిత్ రాణాలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక స్పిన్ విభాగాన్ని కుల్దీప్ ముందుండి నడిపిస్తాడు. ఆల్రౌండర్ లో వాషింగ్టన్ సుందర్ మరియు రవీంద్ర జడేజాలు అతని తోడుగా ఉంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ పటేల్ చేతిలో తన స్థానాన్ని కోల్పోయినప్పటికీ రవీంద్ర జడేజా ఈ సిరీస్ లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మన ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంట్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, ఇంకా యశస్వి జైస్వాల్. శుభ్మన్ గిల్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్. ఇక మన ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ యాజ్ ఎ వికెట్ కీపర్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. ఈ సిరీస్ జనవరి 11th వడోదరలో మొదలవుతుంది. జనవరి 14th రాజ్కోట్ లో 2వ ODI, జనవరి 18th ఇండోర్ లో 3వ ODI జరుగుతుంది. మరి ఈ కొత్త స్క్వాడ్ తో ఇండియా న్యూజిలాండ్ ఓడిస్తారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.